ఓకే. హరి गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। వాసుదేవ మనకి ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు దాన్ని తొలగించమని, దాని నుంచి రక్షించమని మనం ఒక దేవతని ప్రార్థిస్తున్నాం, ఒక దైవాన్ని ప్రార్థిస్తాం. ఏంటి అక్కడ విశేషం అంటే, మనకి ఏదైనా కానీ వ్యతిరేకంగా జరిగిందంటే దాన్ని నిలుపుదల చేయగలిగిన శక్తి ఇంకొకటి ఉన్నది అని మనకి తెలియచేయటం కోసం
ఎందుకంటే రెండు విరుద్ధ శక్తులతో ఇది సృష్టి జరుగుతూ ఉంది. ఏదైనా ఒకటి అప్పర్ హ్యాండ్ అయినప్పుడు దానికి సంబంధించిన ప్రభావం మన మీద చూపిస్తుంటుంది. ఆ ఆసురీ శక్తి, ఆ నెగటివ్ వైబ్రేషన్, ఆ నెగటివ్‌ది ఏదైతే ఉందో, ఆసురీ శక్తి ఏదైతే ఉందో, అది అప్పర్ హ్యాండ్ అయినప్పుడు మనకి ఇటువంటి కష్ట నష్టాలు ఇటువంటివి వస్తుంటాయి. వచ్చినప్పటికల్లా అప్పుడు మనం ఏం చేస్తున్నాం? దైవాన్ని ప్రార్థిస్తున్నాం. దైవాన్ని ప్రార్థించడం అంటే ఏంటి? ఆ ఆసురీ శక్తిని, ఆ నెగెటివ్ ఫోర్స్‌ని బ్యాలెన్స్ చేయటానికి పాజిటివ్‌ని మనం పాజిటివ్ వైపుకు వెళ్తున్నాం. అంటే మన నడతలో ఇప్పటికే మనం మన నిత్య జీవితంలో మన వ్యవహారాలు, మన ప్రవర్తనలో మార్పు లేకుండా ఊరికే ఆయనకి ప్రార్థన చేస్తే కాకుండా మన ప్రవర్తనలో మార్పులు తెచ్చుకుంటూ కొంచెం పాజిటివ్ కేసు వెళ్తే ఆటోమేటిక్‌గా ఆసురీ శక్తి యొక్క ప్రభావం తగ్గిపోతుంది. ఈ కష్ట నష్టాలు, దుఃఖాలు ఇవన్నీ సమసిపోతాయి. బ్యాలెన్స్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే మనం రక్షించేవాడు ఒకడున్నాడు అని అటువైపుకి తిరుగుతాం. రక్షించేవాడంటే ఆ ఫోర్స్‌కి వ్యతిరేకమైన ఫోర్స్. అంతే ఇంకేం లేదు. అది ఎందుకని తగ్గుదలగా ఉన్నది. అటుకేసి మనం తిరిగేటప్పటికల్లా మళ్ళీ అది కొంచెం పైకి రావటానికి వీలైంది. అంటే తమాషా ఏంటంటే తక్కువ ఉన్నదాన్ని ప్రార్థిస్తున్నాం మనం. ఎక్కువ ఉన్నదాన్ని వదిలేసి తక్కువ ఉన్నదాన్ని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ తమాషా. ఓకే. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఒపస్ పరమాద్భుత దివ్య గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రం, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమం, పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ అండ్ 7 స్టాండర్డ్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ విజన్. ప్రథమ భాగము విజన్ తాళపత్ర గ్రంథంలోని 7 స్టాండర్స్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 315వ పాఠము 28/1/2026 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపుల్లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట ఆను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి
అని మేడం బ్లావెట్స్కి తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాం. గత 2 సంవత్సరంల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కొంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. మనం ఏంటంటే సాధారణంగా దాని గురించి మాత్రమే, దేనిదైనా కానీ దాని గురించి మాత్రమే తెలుసుకుంటూ అక్కడతో ఆగిపోతాం. కానీ మనం ఏం చేయాలి? దాని గురించి తెలుసుకున్న తరువాత దాని దగ్గరికి సమీపించి దాన్ని తెలుసుకుంటూ దాని యందు ప్రవేశించాలి. దాని యందు ప్రవేశించి దానిగా మారాలి. ఇప్పుడు కష్టం ఉంది, కష్టం గురించే మనం దాన్ని భావిస్తూ ఆ కష్టానికి స్పందిస్తున్నాం, మనం బాధతో స్పందిస్తున్నాం. అట్లా కాకుండా ఆ కష్టాన్ని తెలుసుకోవాలి. కష్టం గురించి కాకుండా కష్టాన్ని తెలుసుకోవాలంటే కష్టం దగ్గరికి వెళ్ళాలి, కొంచెం వెళ్ళి అప్పుడు కష్టం యందు ప్రవేశించాలి. కష్టం యందు ప్రవేశించి కష్టముగా మనం మేల్కాంచితే కష్టముగా, కష్టమే నేను అన్నట్టుగా ఇక కష్టం అదృశ్యం అయిపోతుంది. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్, ఓ హిడెన్ లైట్ shining in every creature, O hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. ఏదైనా కానీ మనం 4 అంచెల్లో 4 సోపానాల్లో దానిగా మారిపోవటం. మనం ఏంటంటే దాని దగ్గరకు కూడా వెళ్ళకుండా దాని గురించి మాత్రమే, దాని గురించి అంటే చాలా దూరంలో ఉంటాం మనం. ఓకే, స్టాండర్డ్ 2లోని 2వ శ్లోకంలోని 2వ భాగం గురించి తెలుసుకుంటూ మళ్ళీ ఏం చేసాం మనం, ఈ మొదటి సంపుటం ద సీక్రెట్ డాక్టర్ అని మొదటి సంపుటంలోని 2వ భాగాన్ని పార్ట్ 2లోకి వెళ్ళాం. పార్ట్ 2లో ఖేయాస్, థియోస్, కాస్మోస్ అంటే దాన్ని కూడా చూడండి అని చెప్పి అక్కడ మనకి నిర్దేశం చేశారు, మార్గనిర్దేశం. అంటే ప్రళయ స్థితి మనకి బాగా అర్థం అవ్వాలి అంటే ఇది కూడా మనం చూస్తే ఇప్పుడు
అప్పుడు మనకి ప్రళయ స్థితి గురించి స్పష్టమైన అవగాహన వస్తుంది అని. కాబట్టి నిన్నంతా ఫస్ట్ కాజ్ అంటే ప్రథమ కారణం అంటే కారణాలకి కారణం. ఫస్ట్ కాజ్ అంటే ప్రారంభం. ఇప్పుడు మన దగ్గర ఉన్నది అంచెలంచెలుగా దిగువకి వచ్చింది అది. ఇప్పుడు మనకి మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ఇది మనం అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసుకుందాం. ద సీక్రెట్ డాక్టర్ గ్రంథం గురించి. సీక్రెట్ డాక్టర్ గ్రంథాన్ని అధ్యయనం చేసుకుందాం అని మనం అనుకోవటం జరిగింది. అదేంటి కారణం? దాని యొక్క ఫలితంగా ఈ తరగతి నిర్వహించుకోవటం మనం. ఇక ఈ ఆన్లైన్‌లో ఈ ఫోన్ ద్వారా నిర్వహింపబడుతూ ఉండడం. ఇది ఎఫెక్ట్ అంటే కార్యం ఇది. దీనికి కారణము ముందు మనం సంకల్పించాం. అట్లా ఈ సంకల్పానికి ఇది ఒక ఎఫెక్ట్. కారణం ఎప్పుడు కూడా మళ్ళీ ఏమవుతుంది? అది ఎఫెక్ట్‌గా అవుతుంది. దానికి మించి ఇంకొక కారణం ఉంది. మళ్ళీ ఆ కారణము ఎఫెక్ట్ అయ్యి దానికి ఇంకొక కారణం ఉంటుంది. ఎక్కడ ఇది ఆగటానికి లేదు. ఈ కారణము, కార్యము ఇది ఇంతేనండి అని ఆపడానికి కుదరదు. ఈ సంకల్పం మరి ఎక్కడిది? సంకల్పం వచ్చింది అంటే అది ఎఫెక్ట్. కాబట్టి దీనికి ఏదో కారణం ఉండాలి అని అట్లా వెనక్కి వెళితే అప్పుడు ప్రథమ కారణం దగ్గరికి వెళ్తాం. ద ఫస్ట్ కాజ్. అది ఆయన యొక్క ఇక ఆ కారణానికి ఇంక వేరే కారణం లేదు. ఎందుకంటే ఆయన నుంచి బయలుదేరింది కాబట్టి అది. ఆయన కారణాలకి కారణం ఆయన. ఆయనకి కారణం అంటూ లేదు ఇక. బట్ ఆయన సంకల్పంతో ఈ మొత్తం ఇలాగా వచ్చింది. అంటే ఆయన సంకల్పంలో ఇప్పుడు మనది ఏదైతే జరుగుతుందో ఒక భిక్షగాడు బిచ్చం ఎత్తుకుంటున్నా కానీ ఆ సంకల్పంలో భాగమే ఇది కూడా. ఇక్కడ జరిగే ఒక చీమ చిటుక్కుమన్నా కానీ ఒక పక్షి అరుచుకుంటూ వెళ్తున్నా కానీ మొత్తానికి అన్నిటికీ ప్రథమ కారణము ఫస్ట్ కాజ్ అక్కడ బయలుదేరి ఇప్పుడు ఇదంతా ఇలాగా విస్తరించింది. కాబట్టి ఇవన్నీ ఎక్కడున్నాయన్నమాట? ఫస్ట్ కాజులోనే ఉన్నాయి. ప్రథమ కారణంలోనే ఉన్నాయి. ఈ ప్రథమ కారణం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన యొక్క సంకల్పం. తాను పెక్కులు కావాలనే సంకల్పం. స్పేస్ ఇదంతా ఎక్కడ జరుగుతుంది అంటే మహాచోటు. Space, which in their ignorance and iconoclastic tendency to destroy every philosophic idea of world, the modern wiseacres have proclaimed an abstract idea and a void is in reality the container and the body of the universe with its 7 principles. ఈ స్పేస్ అంటే ఏంటి? ఈ చోటు అని అంటున్నాం మనం. చోట్లో కదా ఈ మొత్తం జరుగుతుంది. ఒక నక్షత్రం విస్ఫోటం, ఒక తారక. మనం జాగ్రత్తగా పదాలను వాడాలి. ఎందుకంటే నక్షత్రాలు అన్నది వేద పరిభాషలో లేదు. నక్షత్రము జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన పరిగణనలో ఆ విభాగాలకి సంబంధించింది అది నక్షత్రము అన్నది. మనకి ఆకాశంలో కనిపిస్తున్నవన్నీ తారకలు. వాటిని ఏమంటాం మనం? తారకలు అనాలి. నక్షత్రాలు 27, 28 ఇట్లా కొంత విభాగాలు, ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్క విభాగంగా వాటిని విభాగించారు. ఆ నక్షత్రాలకి మనం ఆకాశంలో అంతరిక్షంలో కనిపించే తారకలకి
తక్కువ సంబంధం ఉందని. అంటే ఆ తారకల కన్నా ముందు ఉన్నది ఈ నక్షత్ర విభాగం. సృష్టి కన్నా ముందున్నది నక్షత్ర విభాగం. కాబట్టి నక్షత్రం అనే పదం మనం వాడకుండా తారకలు అనే పదం వాడాలి. అప్పుడు క్లారిటీగా ఉంటుంది, స్పష్టంగా. అప్పుడు పాశ్చాత్యులు వీళ్ళకి నక్షత్రాలు ఎన్నో కూడా తెలియదు. 27 నక్షత్రాలు అంటారు, కోటాను కోట్ల నక్షత్రాలు ఉంటాయి అక్కడ అని వాళ్ళు కొంచెం అపహాస్యంగా, ఎగతాళిగా మాట్లాడటం జరుగుతుంది. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటి, ఇది నక్షత్ర పరిగణనము, నక్షత్ర విభాగము ఈ జ్యోతిష్ శాస్త్రానికి, రాశి చక్రానికి, వాటికి సంబంధించిన విషయం అది. మనకి అక్కడ కనిపిస్తున్న వాటిని తారకులు అనే పదం వాడారు. తారకులు కోటాను కోట్లు అని చెప్పబడింది వేదం కానీ పురాణాల్లో కానీ. అందుకని మనం పదాలు జాగ్రత్తగా మనం వాడుకోవాలి. ఇప్పుడు ఈ స్పేస్, ఈ చోటు which in their ignorance, అంటే ఈ స్పేస్ గురించి, ఈ చోటు గురించి 2 రకాల అభిప్రాయాలు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అంటే ఎప్పుడు ఉంటాయి. ఏబి అనేది 2 ఉంది కదా, సరళ రేఖ ఏబి అనేది 2 ఉంది. ప్రారంభం ఏతో ప్రారంభమయ్యే బితో అంతమవుతుంది కదా. ఇప్పుడు బి వైపు నుంచి చూసే దృష్టికోణం ఒకటి, ఏ దగ్గర నుంచి చూసే దృష్టికోణం ఒకటి. ఇట్లా 2 ఆలోచన ధోరణులు మనకి కనిపిస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి. కాబట్టి బి నుంచి చూసే వాళ్ళకి ఎలాగుంది స్పేసు అని అంటే, ఇన్ దేర్ ఇగ్నోరెన్స్, అంటే ఇగ్నరెన్స్ అంటే అజ్ఞానం, అంటే తెలియకపోవటం. అంటే తెలియకపోవడం అంటే వాళ్ళకి తెలిసిందేంటి, ఇది కాదు అని. అంటే ఆ విషయం ఏదో దానికి సంబంధించిన సత్యము తెలియకుండా అసత్యము వాళ్ళకి తెలిసింది. ఎందుకంటే సృష్టిలో 2 ఎప్పుడూ ఉంటాయి, బింబము ప్రతిబింబము, సత్యము అసత్యము. ఆ ఇగ్నరెన్స్ ఏంటి, అసత్యము, అది తెలుసు మనకి. అంటే అజ్ఞానం తెలుసు మనకి, అజ్ఞానం అన్నది తెలుసు మనకి, జ్ఞానం అన్నది అక్కడ తెలియలేదు మనకి. జ్ఞానం దగ్గరికి వస్తే జ్ఞానం తెలుసు మనకి, అజ్ఞానం మనకి తెలియదు. అజ్ఞానము ఇక్కడ ఏంటన్నమాట, జ్ఞానము అజ్ఞానం అని 2 పదాలు వచ్చినాయి మనకి. కానీ 2 పదాలు ఒకదానికి సంబంధించిందే. ఒకటే, ఇటు చూస్తేనేమో అజ్ఞానము, ఇటు చూస్తే జ్ఞానము. మంచుగడ్డ, జలము 2 వస్తువులు లేవు అక్కడ. ఇటు చూస్తే మంచుగడ్డ, అటు చూస్తే జలము. అట్లా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వీటిని మనం. అందుకని అజ్ఞానము అంటే వీళ్ళకి ఏం తెలియదండి. తెలియకపోవటం అంటే వాళ్ళకి తెలుసు. ఏంటి తెలుసు, కాంతి తెలుసు వాళ్ళకి. అంటే అక్కడ పాము ఉందని తెలుసు వాళ్ళకి, తాడు ఉందని తెలియట్లా వాళ్ళకి. తాడును చూచి పాము అనుకుంటున్నారు కొంతమంది, అందులో పాము ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి తెలిసింది పాము అని అన్న విషయం. కానీ వాస్తవంగా అక్కడ పాము ఉందా, లేని పామును ఊహించుకుని, మరి లేని పాము ఎట్లాగ వచ్చింది వాళ్ళకి ఊహ, అది స్థితి భేదం చేత అలాగ వస్తుంది. అది కూడా సత్యమే. పూర్తిగా స్థూలానికి వచ్చేటప్పుడు కల్లా మర్చిపోవటం జరుగుతుంది. పూర్తిగా భౌతికతకు వచ్చేటప్పటికి, ఘనీభవించేటప్పటికల్లా జలం లేదు ఇంకా అక్కడ. గడ్డే ఉంది, మంచుగడ్డే ఉంది అక్కడ. మంచుగడ్డలో ఎక్కడ కూడా జలము అన్నది లేకుండా అయిపోయింది. అందుకని మంచుగడ్డేనండి ఇది అని ఘంటాపదంగా చెప్తాం మనం. దాన్ని ఇగ్నరెన్స్ అంటున్నాం. మంచుగడ్డను చూసి మంచుగడ్డ అన్నప్పుడు అది ఇగ్నరెన్స్. అంటే జలము గడ్డగట్టింది,
జలమే మంచుగడ్డగా మారింది అని స్టేట్మెంట్ ఇవ్వాలి అక్కడ. అంతేగాని ఇది మంచుగడ్డ అండి అని మనం స్టేట్మెంట్ ఇవ్వకూడదు. అలా స్టేట్మెంట్ ఇస్తే ఏమవుతుంది? అజ్ఞానము అని దాన్ని చెప్తున్నాం, అసత్యం అని చెప్తున్నాం. మరి అక్కడ నీళ్లు తప్పితే ఇంకేమీ లేదు కదా. మంచుగడ్డ నిండా ఏముంది? జలమే ఉంది. జలం దగ్గరకు వస్తే వాయువులు తప్ప జలం లేదు. అట్లా మనం అక్కడ ఉన్నది ఒకటైతే ఇంకొక రకంగా మనకి కనిపిస్తూ ఉన్నదాన్ని అలాగ ఉందండి అని చెప్పడాన్ని ఇగ్నరెన్స్ అంటాం, అజ్ఞానము అంటే జ్ఞానము కానిది. ఆ అనే అక్షరం గురించి మనం చెప్పుకున్నాం అంతకుముందు కూడా చాలాసార్లు. అంటే మనకి మొదటి అక్షరం ఏంటి? తెలుగు అక్షరమాల్లో ఆతో మొదలవుతుంది కదా. ఆ అక్షరం ఏంటి? అది వ్యతిరేక అర్థాన్ని సూచించేది. మనం ఏ పదం ముందు ఆ పెట్టామో అది వ్యతిరేకం అయిపోతుంది. జ్ఞానం ముందు ఆ పెట్టేటప్పటికల్లా అజ్ఞానం అయిపోయింది, ఇగ్నరెన్స్. జ్ఞానం కానిది అని వచ్చేసింది. ఇండేర్ ఇగ్నరెన్స్ స్పేస్ గురించి, ఏదైనా ఒక విషయం గురించి. ఇది ఇద్దరు స్టేట్మెంట్స్ ఇస్తారు, 2 రకాల స్టేట్మెంట్స్ మనకు వినబడుతుంటాయి. దాంట్లో ఒకటి యథార్థమైనటువంటి ఉన్న విషయానికి సంబంధించిన, అంటే అక్కడ తాడు ఉంది అనే ఒక స్టేట్మెంట్, అక్కడ అక్కడ పాము ఉంది అని ఒక స్టేట్మెంట్. ఇలా 2 స్టేట్మెంట్లు మనకు వినిపిస్తుంటాయి. అలా ప్రతి దానికి మన నిత్య జీవితంలోని ప్రతి సంఘటన, ఈ సృష్టిలోని ప్రతి దానికి దాన్ని అన్వయించుకోవచ్చు. అలా మనం 2 రకాలుగా భావనలు జరుగుతూ ఉన్నాయి. ఒకటేమో యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా ఇది ఫలానా ఫలానా అండి అని చెప్పడాన్ని జ్ఞానము అంటాం. అక్కడ లేని దాన్ని ఉన్నది అని చెప్పడాన్ని అజ్ఞానము అంటాం, ఇగ్నరెన్స్. ఈ లేనిది ఉందని ఎలాగ వచ్చింది మనకి? మరి లేకపోవడం అంటే అక్కడ పాము ఉండి మనం వణిగిపోతుంటే అది కదులుతుంది, మన మీదకి వచ్చి కాటేస్తుంది అది అని మనం వణిగిపోతున్నాం, చెమటలు పడుతున్నాయి అంత చలిలో కూడా. మరి పాము లేదంటే ఎట్లా కుదురుతుంది? అజ్ఞానం కూడా అంత ఖచ్చితమైనటువంటి విషయంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎవరో లైట్ తెచ్చారు, ఒక దీపం తీసుకొచ్చారు, ఆ దీపకాంతులు ఏమైంది? ఇక్కడ తాడు దర్శనం ఇచ్చింది. పామేది? పాము లేదు అక్కడ. జ్ఞానము అజ్ఞానము. అజ్ఞానము సహజము, ఎందుకంటే స్థూలానికి వచ్చినప్పుడు మనం జ్ఞానంతో వచ్చామనుకోండి, అప్పుడు ఆయన కోరిక నెరవేరు. ఆయన యొక్క సంకల్పంలో ఉన్నటువంటి ఆ 2వ భాగం, ఆయన సంకల్పం పూర్తిగా నెరవేరాలి అంటే ముందేమవ్వాలి? వ్యతిరేకంతో రావాలి. ముందు అక్కడ లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవాలి. ముందు అజ్ఞానంతో ఉండాలి మనం. అజ్ఞానంతో ఉంటేనే అనేకత్వంలోకి వస్తాం మనం. పెక్కులు కావాలి కదా మనం, పెక్కులు అనేటప్పుడు కదా. మరి అది అజ్ఞానం. పెక్కులు ఎట్లా వస్తుంది? ఉన్నది ఒక్కడైతే అనేకం ఎక్కడి నుంచి వస్తుంది? రావడానికి అవకాశం లేదు. ఎప్పుడు వస్తుంది అది? అజ్ఞానంలో ఉంటేనే వస్తుంది. అంటే లేనిది ఊహించుకుంటేనే, లేనిది ఉంది అని అనుకుంటేనే మనకు అనేకం అనేది వచ్చేస్తుంది. అందుకని ప్రకృతిలో, ఈ సృష్టిలో అది సహజం. అందుకే 2 ఫోర్సులు మనకి, 2 విరుద్ధ శక్తులు, దైవీ శక్తి, ఆసురీ శక్తి. ఒకటి జ్ఞానము, ఒకటి అజ్ఞానము అన్నట్టుగా రెండిటిని సృష్టించడం జరిగింది.
ఇప్పుడు మనకేంటి ఇక్కడ ఇగ్నోరెన్స్, ఇన్ దేర్ ఇగ్నోరెన్స్. అంటే మనం స్థూలంగా ఉన్నాం. స్థూలంగా ఉంటే అనేకత్వము. అనేకత్వం ఉందా? లేదు. కానీ అనేకత్వం కనిపిస్తుంది మనకి. స్పష్టంగా ఉంది. ఎవరిని చిన్న పిల్లోడిని అడిగినా గాని అనేకత్వం అండి ఇది. ఇక్కడ అది వేరు, ఇది వేరు. జంతువులు వేరు, పక్షులు వేరు, ఈ వృక్షాలు వేరు, ఖనిజాలు వేరు, మనుషులు వేరు. ఇన్ని రకాలు కనిపిస్తున్నాయి వేరు వేరుగా. అంటే ఆయన యొక్క ఆ సంకల్పం యొక్క ప్రథమ భాగం అంటే 2 భాగాలుగా ఉన్నటువంటి, మనం ఎట్లాగైతే ఈ శ్లోకాలకి 2 భాగాలని చెప్పుకుని వివరించుకుంటున్నాము అట్లాగా ఆ సంకల్పం యొక్క మొదటి భాగం ఏంటి? అనేకము. అనేకం అంటే లేనిది ఉన్నట్టుగా భావించుట. అది మనకి ఇక్కడ సంతృప్తిగా వచ్చేసింది. ఇక్కడ పూర్తయింది అది. అంటే ప్రథమ భాగం పూర్తయిందనమాట. అనేకత్వం అన్నది. అంటే లేనిది. అంటే దాన్నే ఏమంటున్నాం? ఇగ్నోరెన్స్. ఇక ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? మళ్ళీ ఉన్నదేంటి? అక్కడ పాము అని అనుకుంటున్నాం మనం. అనేకం అంటే పాము అన్నట్టుగా. అవునా కదా అని మనం ఆలోచించేలోపు ఒక దీపం ఎవరో తీసుకొచ్చారు. దీపం కాంతిలో ఏమైంది? దాని మీద పడగానే అది ఉన్నది ఉన్నట్టుగా కనిపించింది. తాడు. అట్లాగే మనకి కాంతి మన మీద పడగానే అంటే మనలో మేలు కాంచగానే అప్పుడేమైంది? ఏకము. అనేకము స్థానంలో ఏకము అనేది వచ్చేసింది మనకి. ఇగ్నోరెన్స్ అంటే ఆ మాదిరిగా మనం అర్థం చేసుకోవాలి. ఇగ్నోరెన్స్ సహజము ఉండాలి. అది ప్రథమ భాగానికి సంబంధించిన ఆయన యొక్క సంకల్పం. ఆ ఇగ్నోరెన్స్ నుంచి మళ్ళీ అసలైనది ఏంటి అక్కడ ఉంది? అంటే ఏకం ఉంది, ఏకత్వము ఉంది. అనేకత్వము కాకుండా ఏకత్వము అక్కడ ఉన్నది అన్న దాంట్లోకి రావడమే జ్ఞానంలోకి రావడం. సరే, ఇప్పుడు స్పేస్ గురించి అట్లా మనకి ఏ విషయమైనా కానీ ఈ విధంగా పరిశీలన చేయండి. ఈ విధంగా ప్రశ్నించుకోండి. ముందుగా మనకు కనపడేది స్థూలాతి స్థూలంగా ఉన్న విషయం కనిపిస్తుంది. అది ఎక్కడికెళ్ళినా కానీ మనం బ్రహ్మ దగ్గరికి వెళ్ళాం. స్థూలాతి స్థూలం అది. ఆ స్థాయిలో సూక్ష్మం కాదది. మనకు అందుబాటులోకి వచ్చింది అంటే అది స్థూలం. స్థూలము అంటే అనేకత్వం, ఇగ్నోరెన్స్. విష్ణుమూర్తి, నారాయణుడు స్థూలం అది. ఎందుకంటే మనకు అందుబాటులోకి వచ్చింది అది. మనకు అందుబాటులోకి రావడం వల్ల ఏమైంది? అనేక రకాల మతాలు, అనేక రకాల విషయాలు అవన్నీ వచ్చేస్తున్నాయి. అనేక రకాల సంప్రదాయాలు. ఎందుకని? ఇగ్నోరెన్స్. ఇప్పుడు ఆ ఇగ్నోరెన్స్ నుంచి అంటే ఆ ఇగ్నోరెన్స్ గా చూస్తే ఈ స్పేస్ ఎట్లాగా ఉంది? ఇన్ దేర్ ఇగ్నోరెన్స్ అండ్ ఐకనోక్లాస్టిక్ టెండెన్సీ. ఐకనోక్లాస్టిక్ అంటే ప్రసిద్ధ నమ్మకాలను లేదా సంప్రదాయాలను విచ్ఛిన్నం చేయడం లేదా వ్యతిరేకించడం. గ్రీకు పదాలైన ఐకన్ అంటే చిత్రము మరియు క్లాస్టస్ విచ్ఛిన్నం చేసేవాడు నుండి వచ్చింది. అంటే ఐకనోక్లాస్టిక్ అన్న పదము గ్రీకు భాషలో 2 పదాల యొక్క కలయిక అన్నమాట. సాంప్రదాయంగా మతపరమైన చిత్రాలు మరియు విగ్రహాలను నాశనం చేసే వారిని సూచిస్తుంది. టెండెన్సీ
నాశనం చేస్తే మనం చూసాం కదా. మరి ముందు తురుష్కులు వచ్చారు, మహమ్మదీయులు విగ్రహాలని నాశనం చేశారు, విగ్రహారాధన కూడదు అని చెప్పి. అట్లాగే క్రీస్తు మతం, వాళ్ళు విగ్రహాలను కూడదు, విగ్రహాలు ఉండకూడదు అని వాళ్ళు. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు కొంతమంది. అండ్ ఐకనోక్లాస్టిక్ టెండెన్సీ టు డిస్ట్రాయ్ ఎవ్రీ ఫిలాసఫికల్ ఐడియా ఆఫ్ వరల్డ్. మనం ఇప్పుడు ఇక్కడ ఒక చోటకి వెళ్ళాం మనం. ఇప్పుడు ఈ గ్రంథం ఉంది, ఈ గ్రంథంలో ఇక్కడ ఈ ఒక విషయం చదువుతున్నాం మనం. అంటే ఇది ఎప్పుడో ఇవ్వబడింది కాబట్టి దాన్ని ఫస్ట్ ఏం చేయాలి మనం? దాన్ని వ్యతిరేకించడం కాకుండా ఉన్నది ఏంటి చెప్తున్నారు అక్కడ, ఏ విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు, ఏ పద్ధతిలో తెలియజేస్తున్నారు, అది అవునా కాదా అని మనం నిర్ణయించుకునే మనకి తెలిసినంతలో. అప్పుడు అది కాదు అని మనకి ఒక నిర్ణయానికి రావాలి. అట్లా కాకుండా ఏంటి, పాతదే మొత్తం రోత, పాత ఒక రోత కొత్త ఒక వింత అని మనకి సామెత కూడా ఉంది. పాతదంతా రోత తీసేయండి అని చెప్పి, ఏమాత్రం వాళ్ళు ఎందుకు పెట్టారు, ఎందుకు ఆ ఆలోచన సంప్రదాయాన్ని, ఆ ఆలోచనని, ఆ విశ్వాసాన్ని మనకి అందించారు పాత వాళ్ళు, మన పూర్వీకులు మనకి అందించినటువంటి విశ్వాసాలని, నమ్మకాలని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చడం, నాశనం చేసేయటం కూడా, డిస్ట్రాయ్. అది ఐకోనోక్లాస్టిక్ టెండెన్సీ అంటాం దాన్ని. అంటే తెలిసి చేయటం కాదు ఆ పని. ఏది తెలిసి చేస్తున్నారు ఆ పని? ఇగ్నోరెన్స్. అంటే అనేకత్వంలో ఉండి చేస్తున్నారు వాళ్ళు. ఏకత్వంలో ఉంటే ఆ పని చేయరు వాళ్ళు. అనేకత్వంలో ఉండి ఆ పని చేస్తున్నారు వాళ్ళు. ఇట్లా వీళ్ళు ఈ స్పేస్ గురించి ఏంటి చెప్తున్నారంటే, in their ignorance and iconoclastic tendency to destroy every philosophical idea of world. ఈ తత్వశాస్త్రవేత్తలు, తత్వజ్ఞులు, తత్వవేత్తలు మనకు అందించినటువంటి ఆలోచనని మొత్తాన్ని అది కాదు అని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చేసి వాటిని నాశనం చేస్తూ, ద మోడర్న్ వైజాకర్స్, ఆధునికంగా ఉన్నవాడు అంటే వైజ్ హ్యాకర్స్ అంటే తామే తెలివిగల వాళ్ళము, తామే బుద్ధిమంతులము, తామకే ఎక్కువ తెలుసు అన్న ఆధునికుడు. ఆధునికత, ప్రాచీనత ఏంటి వస్తుంది? ఇప్పుడు ఈ ఆధునికం అని మనం అనుకుంటున్నాం, కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? ఇది ప్రాచీనంలోకి వెళ్ళిపోతుంది, అసలు కనుమరుగైపోతుంది. మనం ఇట్లాగా రకరకాలైనటువంటి పనులు చేశాం కాబట్టి ఇగ్నోరెన్స్తో మొత్తం నాశనం అయిపోతుంది. వీళ్ళు ఎట్లాగైతే వీటిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారో, ఏకత్వ భావనకి సంబంధించినటువంటి నమ్మకాలు, విశ్వాసాలు, ఆలోచన ధోరణులు, తత్వవేత్తల యొక్క ఆలోచన ధోరణులు, వీటన్నిటినీ నాశనం చేయడానికి కదా వీళ్ళు మొదలుపెట్టారు. చివరికి ఏమవుతుంది? వాళ్ళే నాశనం అయిపోతుంది. వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ పేర్లు, ప్రతిష్టలు మొత్తం నాశనం అయిపోతాయి కొంతకాలానికి. ఇప్పుడేమో వాళ్ళు వైజ్, చాలా తెలివితేటలు కాని వాళ్ళు, చాలా బుద్ధిమంతులం, చాలా జ్ఞానులం మేము అని వాళ్ళకు వాళ్ళు ప్రకటించుకుంటున్నారు. వైజాకర్స్ హ్యావ్ ప్రొక్లైమ్డ్
an abstract idea and a void. అంటే స్పేస్ అంటే ఏంటి? ఖాళీ చోటు. ఏముంది ఇక్కడ? ఖాళీగా కనిపిస్తుంది. దాంట్లో అది ఉంది ఇది ఉంది అంటారంటే వాయిడ్, శూన్యం, ఏం లేదు దీంట్లో. ఇక్కడ ప్రొక్లైమ్డ్ అంటే బహిరంగంగా చాటించడం అన్నమాట, ప్రకటించడం. అంటే బహిరంగంగా వీళ్ళు ప్రకటిస్తున్నారంటే అర్థం ఏంటి? ఇక మేము చెప్పింది మీరు వినాలి, దీనికి వ్యతిరేకంగా ఎవరైనా ఏం చేస్తే తల తీసేస్తాం. గెలీలియోకి అలాగా చేశారు. అట్లా ఎంతమందిని, భూమి గుండ్రంగా ఉంది, సూర్యుడు చుట్టూ తిరుగుతోంది. అంత ముందు వరకు భూమి బల్లపరుపుగా ఉంది, సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. అది అంతవరకు ఉన్న విషయం. గలీలియో వచ్చిన తర్వాత అట్లా కాదురా బాబు అని చెప్పినందు బహిష్కరించారు ఆయన. దేశ బహిష్కారం, లేకపోతే మరణ శిక్ష అమలు చేయడం ఇలాగా చేశారు. అంటే వాళ్ళు బహిరంగంగా చాడుతున్నారంటే ప్రొక్లైమ్డ్ అంటే ఏంటి? మేము చెప్పిందే వినాలి మీరు అన్నట్టుగా ప్రొక్లైమ్డ్, బహిరంగపరచబడినది. టు మేక్ నోన్ పబ్లిక్లీ అండ్ అఫీషియల్లీ, డిక్లేర్, పబ్లిక్లీ అనౌన్స్. అంటే చాటింపు, ప్రకటన. ఇప్పుడు రాజుగారు ఏదైనా చాటింపు వేయించారంటే ఇంకంతే, అది అమలు చేయాల్సిందే, వ్యతిరేకించడానికి లేదు ఇక. అట్లాగా వీళ్ళు ఇన్ దేర్ ఇగ్నోరెన్స్ ఏం చేశారు? వీళ్ళు ఐకోనోక్లాస్టిక్ టెండెన్సీ మొత్తం నాశనం చేయటం. అంతకు ముందు ఉన్న పాతవి ఏవైతే ఉన్నాయో, పురాతన కాలం నుంచి, ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి ఈ సృష్టికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో, ఈ సృష్టిని వివరిస్తూ చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో, విగ్రహారాధన ఏదైతే ఉందో మొత్తాన్ని తుడిచిపెట్టేయాలి అన్నది ఒక ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్. ఈ స్పేస్ గురించి ఏమంటున్నారు వాళ్ళు? ప్రొక్లైమ్డ్, బహిరంగంగా ప్రకటించలేమని, an abstract idea and a void. ఇది ఖాళీ చోటు. వట్టిది ఏమీ లేనిది, శూన్యము, శూన్యస్థలం. మరి శూన్యస్థలం అయితే నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీ దాకా ఎలాగా వస్తుంది? మనం ఇతర గ్రహాలకు వెళ్ళి అక్కడి నుంచి సంకేతాలు వస్తున్నాయి, మనకి ఫోటోలు వస్తున్నాయి. అక్కడి నుంచి మనకి భూమి ఫోటోల్ని తీసి చంద్రమండలం నుంచి, లేకపోతే అంతరిక్షంలో నుంచి, ఇంకా ఆ గురుగ్రహము అక్కడ దాకా వెళ్ళి ఆ గ్రహాల యొక్క ఫోటోల్ని మనకి పంపిస్తున్నాయి. మరి ఎలాగ వచ్చినాయి మనకి? ఇది ఖాళీ చోటు అయితే అసలు ఎలాగ మీ ఖాళీ చోటులో మనం ఎలా తిరుగుతున్నాం? చోటు ఖాళీగా ఉంటే మనం తిరగడానికి అవకాశం లేదు. ఇక చోటు ఖాళీగా లేదు కాబట్టి మనం తిరగగలుగుతున్నాం. స్క్రీను ఖాళీగా ఉందనుకోండి, టీవీ స్క్రీన్, బొమ్మలు ఎలా తిరుగుతాయి? కథలో మొత్తం కోటాను కోట్ల చుక్కలు అక్కడ ఉండి అవి మెరుస్తూ ఆ బొమ్మ ఆ చుక్కల్లో కూడా ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఎడమ వైపు నుంచి ఒక మనిషి నడుస్తూ కుడివైపుకి వెళ్ళాలి అంటే ఎక్కడికక్కడ అది ఆగిపోతుంది అని పక్క చుక్కల్లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఆ చుక్కల్లో మనిషి కనిపిస్తాడు, మళ్ళీ ఆ తర్వాత ఆ చుక్కల్లో మనిషి కనిపిస్తాడు. ఎక్కడికక్కడ ఆ మనిషి యొక్క ఆకారము అంతమైపోతుంది, అదృశ్యమైపోతుంది. అట్లా చోటంతా అణువులతో కూడుకుని ఉంది కాబట్టి మనం ప్రయాణం చేయగలుగుతున్నాం, శబ్దం ప్రయాణం చేయగలుగుతుంది, కాంతి ప్రయాణం చేయగలుగుతుంది. abstract idea, a నైరూప్య ఆలోచన, a concept or thought that exists in the mind but lacks a physical tangible form that can be perceived
by senses. Feelings like love or justice, principles like freedom, or theoretical concepts like gravity, non-material, and understood through thought. అంటే వీళ్ళు కూడా ఏంటి అబ్స్ట్రాక్ట్ ఐడియాగా చెప్తున్నారు, నైరూప్య ఆలోచనగా. దాన్ని మళ్ళీ రుజువుపరచలేదు వాళ్ళు, రుజువుపరచకుండా ఒక ఆలోచనగా అందిస్తున్నారు అనమాట. అండ్ ఏ వాయిడ్, ఇది శూన్యము. స్పేస్ అంటే ఏంటి? చోటంతా శూన్యంతో నిండి ఉంది. ఈజ్ ఇన్ రియాలిటీ ద కంటైనర్ అండ్ ద బాడీ ఆఫ్ ద యూనివర్స్. కానీ వాస్తవంగా ఇక ఏంటి ఇక్కడ ఉంది? కంటైనర్. కంటైనర్ అంటే ఏవో దాంట్లో కూడుకుని ఉన్నది, మొత్తం సమస్తము తనలో, తన గర్భంలో దాచుకున్నటువంటి ఒక పాత్ర లాగా. అది కంటైనర్ అని అంటే పాత్ర కదా. పాత్ర అనేటప్పుడు కల్లా ఆ పాత్రలో ఏదో ద్రవమో లేకపోతే ఇంకా వేరే ఏదో వస్తువో దాంట్లో ఉంచబడింది. అట్లా ఈ స్పేస్ ఏంటి? ఒక కంటైనర్. సమస్తము దాంట్లో ఉంచబడింది, గర్భీకృతమైనవి, మొత్తాన్ని తనలో దాచుకున్నది. ఈ స్పేస్ అంటే ఈ సమస్తము తనలో జరుగుతూ ఉన్నవి. కంటైనర్ అండ్ ద బాడీ ఆఫ్ ద యూనివర్స్ విత్ ఇట్స్ 7 ప్రిన్సిపల్స్. 7 తత్వాలుగా, 7 సిద్ధాంతాలుగా, 7 తత్వాలుగా ఉన్నటువంటిది, 7 లోకాలుగా మనకి ఏదైతే ఉందో ఆ విశ్వం, విశ్వం మొత్తానికి బాడీగా పనిచేస్తుంది ఇది. అంటే మనకి ఎట్లాగైతే ఈ అవుటర్ షేప్ గా ఉన్నటువంటి ఈ బాహ్యంగా ఉన్న దేహ భాగం ఏదైతే ఉందో వెలుపలి భాగం, అట్లా వెలుపలి భాగంగా ఈ స్పేస్ పనిచేస్తుంది. ఈ చర్మంతో కూడుకున్నటువంటి దేహ భాగం ఏదైతే ఉందో అట్లా ఇది ఈ విశ్వం మొత్తానికి ఒక దేహ భాగంగా పనిచేస్తూ ఈ విశ్వం మొత్తము తనలో నింపుకొని ఉన్నది. ఈ చోటంతా దేనితో నిండి ఉంది? విశ్వముతో నిండి ఉన్నది. ఆ విశ్వము వ్యక్త స్థితిలో ఉండొచ్చు, అవ్యక్త స్థితిలోనూ ఉండొచ్చు. ఎందుకంటే పర్యాయత్వ ధర్మం ప్రకారం పని, విశ్రాంతి, ప్రళయము, సృష్టి స్థితి, ప్రళయ స్థితి, సృష్టి స్థితి, వ్యక్తము, అవ్యక్తము. వ్యక్తము అయింది, వ్యక్తములో నుంచి అవ్యక్తంలోకి వెళ్ళిపోయింది, అంటే అదృశ్యం అయిపోయింది. అదృశ్యం అయిపోయిందంటే ఇంకా లేకుండా పోయిందా? ఈ వ్యక్తంలో ఉన్న ప్రతిదీ అణువు అక్కడ నిబంధింపబడింది, దాచబడింది. ఏది ధ్వంసం కాబడలేదు, ఏది నాశనము కాబడలేదు. చేంజ్, మార్పు, స్థితి మార్పు, లేకపోతే రూపం మార్పు, ఆకారం మార్పు, ఇట్లా మార్పే తప్పితే ఉన్నది ఉన్నదే. ఎప్పుడు చూసినా కానీ ఆ తూకం వేస్తే అది 10 కిలోలు అంటే 10 కిలోలు అంతే. ఇప్పుడు ఇది మనం ఈ వ్యక్తమైన సృష్టి ఇదంతా ఒక 10 కిలోలు అనుకుందాం మనం ఉదాహరణకి. ఇది అదృశ్యమైపోయింది, అవ్యక్తంలోకి వెళ్ళిపోయింది. అక్కడ తూకం వేస్తే 10 కిలోలు వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళటానికి లేదు. ఉన్నదేదో ఎప్పుడూ ఉంటుంది, లేనిది ఎప్పుడూ ఉండదు. ఉన్నదే కాసేపు కనిపిస్తుంది, కాసేపు అదృశ్యమైపోతుంది. అలా కాసేపు ఉంటుంది, పైకి లేచింది, అలా కాసేపు ఏమైంది, సముద్రంలోకి వెళ్ళిపోయింది. తను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయింది. అట్లాగా
ద బాడీ ఆఫ్ ద యూనివర్స్ విత్ ఇట్స్ 7 ప్రిన్సిపల్స్. ఇప్పుడు మనం చోటు గురించి ఇందాక మనం చెప్పుకోవాలి. ఈ మొదటి స్టాంజా మొత్తం కానీ, రెండో స్టాంజాలో రెండో శ్లోకం రెండో భాగం వరకు కానీ మనం చోటు అన్న ప్రశ్న ఏర్పడడం మనకి రాలేదు. ఇప్పుడు ఆ చోటుని తీసుకొచ్చారు ఇక్కడ. అందుకని దీని దగ్గరికి వచ్చి ఇది చదవండి అని చెప్పింది మనకి. కేయాస్, థియాస్, కాస్మోస్ అని ఆ సంకేత విద్యల పరిణామం భాగంలో ఇది అందివ్వబడింది అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికల్లా మనకి ఆ స్పేస్ గురించిన వివరణ మనకు అందించేటప్పటికి ఇప్పుడు మనకి కొంత అర్థమవుతుంది. ఇది ప్రళయము, లయ సృష్టి స్థితి, వ్యక్తము, అవ్యక్తము. ఏంటి జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది? అక్కడే ఆ చోటులోనే బయటికి వ్యక్తమవుతుంది. ఆ చోటులోనే అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. ప్రళయంలోకి వెళ్ళిపోతుంది. కనబడకుండా అదృశ్యమైపోతుంది. దృశ్యమానంగా కనిపిస్తుంది, మళ్ళీ అదృశ్యమైపోతుంది. ఈ మొత్తానికి ఆధారంగా ఆ చోటు నిలబడి ఉంది. స్పేస్ ఎల్లప్పుడూ అలాగే ఉంది. ఆ స్పేస్ ఉండడం వల్ల మనకి ప్రళయ స్థితికి, సృష్టి స్థితికి అవకాశం ఏర్పడుతుంది. ద బాడీ ఆఫ్ ది యూనివర్స్ విత్ ఇట్స్ 7 ప్రిన్సిపల్స్. ఇట్ ఈస్ ఎ బాడీ ఆఫ్ లిమిట్లెస్ ఎక్స్టెంట్. తర్వాత దీనికి, ఈ స్పేస్ కి ఒక హద్దు ఉందా అంటే లేదు. లిమిట్లెస్, హద్దులు లేనిది. అమితమైనటువంటి, హద్దులు లేనిది, లిమిట్లెస్ ఎక్స్టెంట్, అపారంగా వ్యాపించిందన్నమాట. ఇది ఇక్కడికి ఆగిపోతుంది అంటానికి లేదు. ఇక్కడ ఎక్స్టెంట్ హూజ్ ప్రిన్సిపల్స్ ఇన్ ఆకల్ట్ ఫ్రేజియాలజీ ఫ్రేజియాలజీ అంటే శైలి, భాషా సరళి, వాగ్రీతి, శబ్ద సముదాయం. ద సెలెక్షన్ అండ్ పర్టికులర్ వే ఇన్ విచ్ థాట్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఎ లాంగ్వేజ్ ఆర్ సబ్జెక్ట్. అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ అన్నమాట. అంటే మనకి ఆకల్ట్ ఫ్రేజియాలజీ అంటే ఆకల్ట్ అనేటప్పుడు కల్లా మనం అంతకుముందు చెప్పుకున్నాం. నిగూఢంగా, రహస్యముగా, గుప్తముగా దాగి ఉన్న విషయాన్ని బోధించేది. మనకి మన పంచేంద్రియాలకు అందనది ఏదైతే ఉందో ఎదురుగానే ఉంది, కనపట్లేదు. మనకి రహస్యముగా ఉంది. రహస్యం ఎందుకైంది? మనకి తెలియబడటం లేదు. అదే మనకి తెలిస్తే అది రహస్యం కాదు కదా. కానీ మరి రహస్యం అని చెప్పి ఎక్కడున్నది? ఇక్కడే ఎదురుగానే. ఇప్పుడు ఈ పుస్తకం పట్టుకున్నాం, ఈ పుస్తకంలోనే ఉంది. అది అరహస్యమైంది. భౌతికంగా మనకి పేజీల మీద అక్షరాలు ముద్రించింది, అవి కనిపిస్తున్నాయి అంతవరకే. కానీ దీనికి ఆధారంగా ఉన్నది ఆ మొత్తం దైవం దాకా, ఆ దైవ సంకల్పం వరకు ఇక్కడ ఉంది. అది మనకి కంటికి కనపడటం లేదు. కాబట్టి ఆకల్ట్ అంటున్నాం దాన్ని. అట్లా ఆ విషయాలు చెప్పడానికి మనం నిగూఢంగా, రహస్యముగా దాగి ఉన్న విషయాన్ని, ఆ విషయాలు మనకి వివరించడానికి ఒక పద్ధతి, ఒక ఆ భాషా రీతిలో, ఆ భాషకి సంబంధించిన శబ్దాలు అట్లా చెప్పడానికి వాడే శబ్దాలు, వాడే పదాలు, ఆ పదాలని మనం ఒక ప్రత్యేకమైన అర్థంలో ఆ పదాలను వాడుతూ ఉంటాము. అట్లా ఆ పదాలని ఏమంటామంటే ఫ్రేజియాలజీ, దానికి సంబంధించిన ఫ్రేజియాలజీ. కాబట్టి ఆకల్ట్ ఫ్రేజియాలజీ అంటే నిగూఢ, గుప్త విద్యకు సంబంధించినటువంటి భాషా శాస్త్రం లేకపోతే శబ్ద సముదాయం. ఆ భాషా శైలి, దాని ప్రకారం మనం ఏంటంటే
In occult phraseology, each being in its turn a septenary. ఈచ్ బీయింగ్, ప్రతి జీవి కూడా, ప్రతి అణువు కూడా ఇక్కడ ఈ చోటులో ఉన్నటువంటిది సమస్తము దేన్ని తీసుకున్నా కానీ అవేంటి? ఇన్ ఇట్స్ టర్న్ ఏ సెప్టెనరీ. అంటే ఇప్పుడు మనకి చిట్ట చివరిదిగా ఉన్నటువంటి స్థూలానికి సంబంధించిన భౌతిక లోకానికి సంబంధించినటువంటి స్థూల జగత్తుకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ గా అది ఉండొచ్చు. స్థూల జగత్తు అంటే భౌతిక లోకము, భూలోకము అని మనం అనుకోవచ్చు, లేదా భౌతిక శరీరము. ఇట్లా ఇవి దీన్ని ఇన్ ఇట్స్ టర్న్. ఇది ఎలాగ వచ్చింది మరి? ఆ బ్రహ్మలోకం నుంచి వచ్చింది. అది బ్రహ్మలోకం నుంచి, ఆ సత్యలోకం నుంచి క్రమక్రమంగా ఒక్కొక్క లోకము, ఒక లోకంలో నుంచి ఇంకొక లోకం, అట్లా ఒక లోకం నుంచి ఒక లోకం ఏర్పడింది, కానీ విడివిడిగా లోకాలు ఏర్పడలేదు. మనం ఇక్కడ ఊర్లు ఉన్నాయి, ఇక్కడ మనకి ఇక్కడ గుంటూరు, హైదరాబాదు, మద్రాసు, విశాఖపట్నం, ఇట్లా వేరే వేరే ఊళ్ళు ఉన్నాయి. అట్లా వేరే వేరే ఊళ్ళు లాగా లేవి లోకాలు, మొత్తం ఇక్కడే ఉన్నాయి. 7 లోకాలని మనం ఏమైతే అనుకుంటున్నామో ఈ 7 లోకాలు ఇక్కడే ఉన్నాయి. ఒక లోకం నుంచి ఒక లోకం ఏర్పడింది. అట్లా చిట్ట చివరికి భూలోకంలో మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు భూలోకానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏంటి సంగతి? మళ్ళీ వెనక్కి భూలోకం నుంచి మరలా కామలోకం, కామలోకం నుంచి మానసిక లోకం, ఇట్లా మళ్ళీ వెనక్కి మళ్ళీ సత్యలోకం లేదా బ్రహ్మలోకం. అలా ఇన్ ఇట్స్ టర్న్ ఏ సెప్టెనరీ. ఏడుగా ఉన్నటువంటి, 7కు సంబంధించినటువంటి సప్త అని చెప్పి manifest in our phenomenal world only the grossest fabric of their subdivisions. మనం చిట్ట చివరికి ఇక్కడ భూలోకంలో మనం చూస్తున్నది ఏంటి? మేనిఫెస్ట్, ఇక్కడ వ్యక్తమైనటువంటిది చూసుకుంటే ఇన్ అవర్ ఫెనామినల్ వరల్డ్, అంటే దృగ్గోచరం అవుతున్నటువంటి ఈ ప్రపంచం, మన పంచేంద్రియాలకు అందుతున్నటువంటి ప్రపంచం. వరల్డ్ ఓన్లీ ద గ్రాసెస్ట్ ఫ్యాబ్రిక్ ఆఫ్ దేర్ సబ్ డివిజన్స్. అట్లా మనం సెప్టెనరీ అని ఏదైతే చెప్పుకున్నామో 7 విభాగాలు వాటి యొక్క ఉపవిభాగాలు ఎన్నో ఉపవిభాగాలతో కూడుకుని ఉన్నటువంటిది చిట్ట చివరిది మనం చూస్తున్నది ఫ్యాబ్రిక్ ఆఫ్ దేర్ సబ్ డివిజన్స్. కాబట్టి స్పేస్ అంటే ఏంటి? 2 ఆలోచనలు మనకు వచ్చినాయి. ఒకటేమో వైట్, ఖాళీ, శూన్యము, ఏమీ లేదు ఇక్కడ. కాబట్టి ఈ చోటు గురించి మరి తత్వవేత్తలు చెప్పిన విషయం కానీ, వేదాంతులు చెప్పిన విషయం కానీ, ఈ మతాలు చెప్పిన విషయం కానీ, వీటన్నిటినీ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతూ ఈ నాస్తికులు అనేవాడేవాడు ఆ పాతంతా రోత అని చెప్పి వాటిని నాశనం చేస్తూ, డిస్ట్రాయ్ చేస్తూ వాళ్ళు ఏమంటున్నారు? ఇదంతా ఖాళీ చోటు, దీంట్లో అయి ఉండడం ఏంటి, ఇది ఉండడం ఏంటి అని చెప్పి, ఇక్కడ 7 లోకాలు ఉండడం ఏంటి అని అపహాస్యం చేస్తూ వాళ్ళు ఐక్నోక్లాస్టిక్ టెండెన్సీతో పాతని నాశనం చేయాలి అన్నట్టుగా, నిర్మూలించాలి అన్నట్టుగా ఉండి వాళ్ళ యొక్క వాదన ఏంటి? ఇది ఖాళీగా ఉన్న చోటు. కానీ ఇక్కడ మనకి అత్యంత ప్రాచీన కాలం నుంచి మనకు అందించబడుతున్నది ఏంటి? ఇది చోటంతా పూర్తిగా
ఈ విశ్వము ఈ సృష్టితో నిండి ఉన్నది. అణువణువు కోటాను కోట్ల అణువులతో నిండి ఉన్నది. 7 విభాగాలుగా కూడుకుని ఉన్నది ఇది. ఈ విశ్వం మొత్తము దీంట్లో ఒదిగి ఉన్నది. ఈ స్పేస్లో సృష్టి అంతా ఎక్కడ ఒదిగి ఉన్నది? సృష్టికి అంతం ఉంది, సృష్టికి ప్రారంభం ఉంది. ఇప్పుడు పగలు ఉదయం ఉంది, సూర్యోదయం ప్రారంభము కాబట్టి అంతమైంది సూర్యాస్తమయానికి. ప్రారంభం ఉంది అంటే అది ముగింపు ఉంటుంది తప్పనిసరిగా. అట్లాగా మనకి విశ్వం ఉంది, విశ్వము సృష్టి జరిగింది, వ్యక్త సృష్టి వచ్చింది మనకి. వెంటనే అదేమవుతుంది? అదృశ్యమైపోతుంది, అంతమైపోతుంది. కాబట్టి ఇదంతా ప్రారంభము అంతము కలిగినటువంటి ఈ విశ్వము ఈ రోజు ఉండే అంటే దాని కాల పరిమాణం బ్రహ్మ యొక్క ఆయుర్దాయం ఏదైతే ఉందో 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు అంటే కోటాను కోట్లు 311,4,00,000 సంవత్సరాలు. 311,4,00,000 సంవత్సరాలు బ్రహ్మ ఆయుర్దాయం. మనం సింపుల్గా 100 సంవత్సరాలని చెప్పుకుంటున్నాం. దాన్ని మన లెక్కలోకి చూసుకుంటే, మానవ సంవత్సరాలుగా లెక్కలోకి చూసుకుంటే 311,4,00,000 సంవత్సరాలు. అంతకాల పరిమాణంలో అది అదృశ్యమైపోతుంది. కాబట్టి ఎక్కడ ఒదిగి ఉంది? ఇక్కడ దేంట్లో ఒదిగి ఉంది? ఈ స్పేస్లో ఒదిగి ఉంది. మనకు కనిపిస్తున్నటువంటి శూన్యముగా ఉంది అని అనుకుంటున్నటువంటి ఈ చోటులో అది ఒదిగి ఉండి వ్యక్తమవుతోంది, అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది, ప్రళయంలోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ సృష్టిగా వస్తుంది. ఎట్లాగొస్తుంది? సెప్టెనరీ 7 విభాగాలుగా, వాటి యొక్క ఉపవిభాగాలుగా. సో ఇంకా వీటికి సంబంధించిన మిగతా విషయాలు మనం వచ్చే సోమవారం ముచ్చరించుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.